హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక్క బ్లౌజ్ కటింగ్తోనే మీకు సక్సెస్ వచ్చేలాగా కటింగ్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే 2 పీసులు అయితే తీసుకున్నానండి, లైనింగ్ పీసులు. ఎందుకంటే వాళ్ళు 80 బిట్ ఇచ్చారు, కానీ వీళ్ళకి 1 మీటర్ కావాలి. సో నా దగ్గర ఉన్న క్లాత్ కాకుండా మళ్ళీ ఇంకో కొంచెం క్లాత్ కూడా తీసుకున్నాను. దీన్ని ఐరన్ చేసేసుకుని నీట్గా పెట్టుకున్నాను. తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ అండి. ఇప్పుడు వచ్చేసి మన మెథడ్ ప్రకారం ఫాస్ట్గా బ్లౌజులు కట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ సగం ఫోల్డింగ్లో ఉంది, హాఫ్ ఫోల్డింగ్లో ఉంది, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసాను. హ్యాండ్స్ కదా మనకి ఒకటేసారి 2 హ్యాండ్స్ కట్ అవ్వాలి కాబట్టి నేను డబుల్ ఫోల్డింగ్ అనేది వేశాను. ఇక్కడ బార్డర్ వచ్చేసింది కాబట్టి తిప్పేస్తే సరిపోతుంది. ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. మనకి హ్యాండ్ హైట్ అయితే వీళ్ళకు హ్యాండ్స్ తక్కువ పెట్టమన్నారు. నేను తీసుకున్న ఆది బ్లౌజ్కి అయితే హైట్ ఎక్కువ ఉంది, అందుకు నేను 7.5కి అయితే మార్కింగ్ వేశాను. ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇది వచ్చేసి చంక డౌన్ కావాలి కదా మనకి, హ్యాండ్ డౌన్. మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి కింద సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూడండి. ఇలాగా చూస్తే నాకు వచ్చేసి 7.5 వచ్చింది, కానీ వీళ్ళు కొంచెం లూజు పెట్టమన్నారండి. అందుకని 7.7 వరకు తీసుకుంటున్నాను. 7.5 వచ్చింది కానీ 2 గీతలు ఎక్కువ తీసుకుంటున్నాను. ఫోల్డింగ్లో ఉంది కదా, అందుకు 2 గీతలు ఎక్కువ తీసుకుంటే ఒక పావు ఇంచ్ వరకు ఎక్స్ట్రా వస్తుందన్నమాట. 7.7 తీసుకున్నాను. ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి. మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది కదా, ఆ మెథడ్ అనమాట. సో నేనైతే 7వ నెంబర్ కాబట్టి చంక డౌన్ 3 ఇంచులు తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేశాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఉంది, 5.5కి మార్కింగ్ వేశాను. తర్వాత ఇక్కడ కూడా 7.7కి మార్కింగ్ వేశాను, అంటే పావుతకు 8. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంతే. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా తిప్పేసుకోండి. చూస్తున్నారు కదా ఎలాగైతే తిప్పుతున్నానో అలాగా. తర్వాత ఈ 1 ఇంచ్కి హ్యాండ్ లూజ్, అది ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఇలాగా సగానికి ఫోల్డ్ చేసి టేప్ని ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ 3/4 ఇంచ్ లో తీసుకుని పైన ఎలాగైతే కర్వ్ తీసుకున్నామో కింద కూడా అలాగే కర్వ్ తీసేసుకోండి. సో ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకుని తర్వాత వచ్చేసి ఇలాగా కట్ చేసుకోండి. నేను ఎలాగైతే కట్ చేసుకుంటున్నానో అలాగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి, కింద ఒక మార్కింగ్ వేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి అనమాట. సో తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఖర్చు కావాలండి. మనకి ఖర్చు లేదు కదా, 2 ఇంచెస్ కూడా అవసరం లేదు, లైట్గా ఒక 1.5 ఇంచ్ వరకు అయితే సరిపోతుంది. ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా లైన్ వేసాను. ఇలాగా ఎంత కావాలో అంత లైన్ వేసేసుకున్నా పర్వాలేదు, లేకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలా కట్ చేసేసుకోండి. సో నాకు ఇక్కడైతే కరెక్ట్గా వచ్చేసింది క్లాత్ అనేది. నేను కుట్టేటప్పుడు ఈజీగా కుట్టేయచ్చు అన్నమాట, లేకపోతే మళ్ళీ అక్కడ వెతుక్కోవాల్సి వచ్చేది. ఇలా కటింగ్ చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా చేసేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు అయిపోయింది కదా, ఈ పీస్ అనేది మనకి షేప్ బెల్ట్కి ఎక్స్ట్రా క్లాత్ కోసం పనికొస్తుంది, పక్కన పెడతాను. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి, ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి. మన బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఇలా ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేసేయండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి బాగా సింక్ అయిన బ్లౌజ్ అనమాట, పాత బ్లౌజు. అందుకని చెప్పేసి నేనైతే ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత హైట్ కూడా మార్కింగ్ వేసుకోవాలి, బ్లౌజ్ హైట్ కూడా. బ్లౌజ్ హైట్ ఎలా మార్కింగ్ వేసుకుంటారు, బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, దీనికి తిన్నగా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా పట్టుకోవాలండి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ అనేది పెంచాను కదా, పావు ఇంచ్ అనేది మనకి పట్టి అత్తుకుంటానికి వెళ్ళిపోతుంది, పావు ఇంచ్ హైట్ అనమాట. ఎందుకంటే పాత బ్లౌజ్ కదా అందుకుని. షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ వేసేసుకోండి. తర్వాత ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి. తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ ఉంది కదా, పావు ఇంచ్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన హైట్ పెంచినప్పుడు నెక్ కూడా దింపితేనే బాగుంటుంది. అది కూడా కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది, వాళ్ళు చెప్పితే దింపకూడదు, మనం అడగాలన్నమాట. అంటే కొన్ని వాటిలో అడగకుండానే మనం దింపొచ్చండి, అదేం ప్రాబ్లం లేదు, మన ఓన్గా డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో 8.7 కదా, ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ కదా, 8.7 ఆర్మ్ లూజు, 9.7 అనేది చెస్ట్, 2 ఇంచులు ఎక్స్ట్రా.
అదే చెస్ట్ మార్కింగ్ 9.7 ఉంది, కింద కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఖర్చు కోసం స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా నీట్గా. సింక్ అయిన బ్లౌజులు మనకు వచ్చినాయి అనుకోండి, పాత బ్లౌజులు, వాళ్ళు అడగాల్సిన అవసరం లేదండి. ఒక పావించు మన హైట్ పెంచేసి ఒక పావించు నెక్ దింపుకుంటే వాళ్ళకి ఏం తేడా అనిపించదు. వాళ్ళు మరీ 1 ఇంచ్ పెంచమన్నారు అనుకోండి, అప్పుడు అడగాలన్నమాట, నెక్ కూడా దింపాలని వాళ్ళు చెప్తేనే అప్పుడు అడగాలి. సో ఈ సైజు బ్లౌజ్కి 2.5 నెక్ విడ్త్ ఇస్తున్నాను, 3 ఇంచులు కింద ఇస్తున్నాను, రౌండ్ అనేది నీట్గా రావడానికి. ఇంతకీ చెస్ట్ ఎంత ఉందో చెప్తాను. 8.7 కదా, దీన్ని 4 ఫోల్డింగ్ చేసేస్తే ఎంత వస్తుందో చూపిస్తాను చూడండి. ఇలాగా 4 ఫోల్డింగ్ చేసేయండి. సో నాకైతే 35.8 వచ్చింది, అంటే 35.5 కన్నా కొంచెం ఎక్కువే ఉంది. అయితే ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కింద తీసుకోవాలి. 30 దాటేసింది కదా, అందుకు 2.5 తీసుకున్నాను అనమాట. ఇక్కడ షోల్డర్స్ కావాల్సిన ఖర్చు కూడా మార్కింగ్ వేసుకుని, చిన్న షోల్డర్ ఎంత వచ్చిందంతా దాని ఖర్చుతో మార్కింగ్ వేసుకోండి. నాకు ఎంత వచ్చింది, 5.7 వచ్చిందండి. చంక డౌన్ 6 ఇంచులు తీసుకోండి. ఈ పైన 5.7 తీసుకున్నాం కదా, కింద కూడా తీసుకోండి, మనకి స్ట్రేట్గా లైన్ రావడానికి. ఈ చంక దగ్గర కూడా స్ట్రేట్గా చంక డౌన్ రావడానికి అటు కూడా మార్కింగ్ వేసుకోండి. ఇలా ఎల్ షేప్ ఇచ్చేసేయండి నీట్గా. ఇక్కడ కూడా 5.7 ఉండాలండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇక్కడ 1.5 కన్నా కొంచెం తక్కువే తీసుకోండి కరువు అనేది, లేదంటే మళ్ళీ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న సైజ్ బ్లౌజ్కి దాటుకుని వచ్చింది కదా, దగ్గరలో ఉంది కాబట్టి 1.5 కన్నా కొంచెం తక్కువ తీసుకోండి, మరి 1.5 కాకుండా. సో ఇలాగా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి, ఎంత వచ్చింది ఏంటనేది గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా నీట్గా. నాకు 7.7 వచ్చేసిందండి కరెక్ట్గా. ఒక గీత తక్కువ, ఒక గీతే కొంచెం చూపిస్తాను చూడండి. ఇలాగ గీత కింద నుంచి ఇలా కొలుచుకోవాలి. నాకు కరెక్ట్గానే వచ్చేసింది, ఏం గీతలు ఎక్కువ ఏం రాలేదు, జస్ట్ లైట్గా ఒక గీత టచ్ అయింది అంతే. 7.7 మ్యాచ్ అయిపోయింది. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి. మీరు ఎంత షోల్డర్ ఖర్చు పెట్టుకుంటే అంతే కుట్టాలండి, అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాగా గీత కింద నుంచి కొలుచుకోవాలి, 7.7 అనేది రావాలి. ఇలాగా చూడండి, 7.7 అనేది వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఓకేనా. అర్థమైంది కదా, చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. సో మనకైతే ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం కదా, క్రాస్గా లైన్ వేసేయండి, ఇలా క్రాస్గా లైన్ వేసేయండి. లైన్ వేసేసుకుని ఇక్కడ కర్వ్ స్కేల్తో కూడా రౌండ్ వేసేసుకోండి. నడుము లూజ్ వచ్చేసి 29 అండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు కొలుచుకోవాలన్నమాట. ఇలాగా 29 కన్నా కొంచెం 2 గీతలు ఎక్కువ వచ్చింది, 29 తీసుకుందాము. అంటే మనకి ఎంత వచ్చినట్టు, 7.5 వచ్చినట్టు, 7.5 కన్నా కొంచెం 7.7 వచ్చినట్టు. దీనికి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ 8.7. సో మనకి చెస్ట్ లూజ్తోనే మ్యాచ్ అయిపోతుంది. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్, అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఎంత వచ్చింది చూడండి ఖర్చులతో కలిపి, నా 15.5 వచ్చిందండి. 4.5 కూడా తీసుకోవచ్చు, నేనైతే 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలాగా షేప్ ఇచ్చేసేయండి, అంతే అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా రెడీ అయిపోయింది చూసారా. సో మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు ఉంది, ఓకేనా. అన్నీ చెప్పాను, బ్యాక్ పార్ట్ సంబంధించినవన్నీ కూడా. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా, ఇలా మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక చిన్న టక్స్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి. అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది చూసుకోవాలన్నమాట, సరిపోతుందా లేదా అనేది. సో నాకైతే సరిపోదు, నేనైతే కూర ఉంది కదా దాన్ని నడుం పట్టి కోసం అయితే తీసేసుకుంటాను 1.5 ఇంచ్ వరకు. దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి వేరే క్లాత్ తీసుకున్నాను, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన క్లాత్ ఉంది. కోరాస్ అనేవి మన వైపు పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా, ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కోరాస్ మన వైపు పెట్టేసుకుని ఫోల్డింగ్స్ అవతల వైపు పెట్టేసుకోవాలి. చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక చిన్న టక్ ఇచ్చేసుకుందాం, చెస్ట్ లూజ్ అని తెలియడానికి. ఇలా క్రాస్గా పెట్టేసుకోండి, ఓకేనా. ఇలా క్రాస్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఆధారంగానే. ఇలా నీట్గా
నీట్గా మార్కింగ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా వీ పార్ట్లో కూడా స్ట్రైట్గా లైన్ వేసేయండి. అంటే కింద ఇక్కడ 3 గీతలు పెట్టుకోండి రౌండ్ తిరిగే చోట, స్టార్టింగు, మిడిల్లో, తర్వాత వీపు పార్ట్ కూడా స్ట్రైట్గా లైన్ వేసేయండి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోండి. ఓకేనా, ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని ఇలా నీట్గా కర్వ్ తీసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసేయండి. తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్ నెక్ కావాలి, ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా కావాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం ఇలాగా ఉక్స్ పెట్టేసుకుని షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదండి. ముందుకు రాకుండా కరెక్ట్గా పెట్టుకుని నెక్ డీప్ ఎక్కడుందో అక్కడ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేస్తే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో తెలిసిపోతుంది. నాకు వచ్చేసి 6.6 వరకు వచ్చింది, 6.5 అనుకోండి, 6.5 వరకు వచ్చింది. అదే నెక్ డీప్ పెట్టేసుకుందాం మనం 6.5. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకుందామండి. షోల్డర్ కుట్టుకి ఇలా తిన్నగా పట్టుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ కుట్టు వరకు తిన్నగా పట్టుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి నాకైతే 13 ఇంచులు వచ్చింది. ఇక్కడైతే 6.5కి మార్కింగ్ వేసుకుని రౌండ్ చుట్టేద్దాం. ఇలా నీట్గా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలాగ రౌండ్ నీట్గా రౌండ్ చుట్టేసేయండి. తర్వాత వచ్చేసి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మన ఖర్చుతో కలిపి 13 ఇంచులకి మార్కింగ్ వేశాను. సో అది కూడా అయిపోయింది. స్ట్రైట్గా లైన్ వేసేయండి. చూడండి ఎలాగైతే వేసానో అలాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ ఉంది కదా, అక్కడ నుంచి కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. మన ఆది బ్లౌజ్ ఉంది కదా, కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకుని చిన్న సైజుకి పెద్ద సైజుకి మధ్యలో ఉంది కాబట్టి నేను 2.5కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోండి. ఓకేనా, ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగా. ఇక్కడ హైట్ కూడా ఖర్చుతో కలిపి తీసేసుకోండి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. హైట్ కూడా ఖర్చుతో కలిపి తీసేసుకోండి. ఇక్కడ ఖర్చు చూసారా, ఇది మార్కింగ్, ఇది ఖర్చు అనమాట. ఓకేనా, ఖర్చు నుంచి తీసేసుకుంటున్నాను నేను. ఖర్చుతో కలిపి తీసేసుకోండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా నీట్గా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని నెక్ దగ్గర ఎంత పొడుగు వచ్చింది చూడండి. 4 మీద 2 గీతలు వచ్చినాయి, అంటే 2.1 తీసేసుకుని పొడుగు వచ్చేసి 2.5 దాకా తీసుకోండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ డాట్ అయితే వేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 3 ఇంచుల దాకా వచ్చిందండి మనకి సైడ్ జాయింట్ వైపుకు. తర్వాత చూద్దాం. ప్రజెంట్ అయితే ఇంతవరకు వచ్చింది. నేను తర్వాత కటింగ్ చేస్తాను సైడ్ జాయింట్ అనేది. ఇక్కడ కూడా నీట్గా ఇలాగా కటింగ్ చేసేయండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసేద్దాం. మనకి సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా రావాలంటే షేప్ బెల్ట్ ఎంత ఉండాలి ఏంటని. ఖచ్చితంగా 3 ఇంచులనే ఉండాలండి. పాత ఒక 3 ఉండాలి. చిన్న సైజు బ్లౌజ్ అయితే 2.5 అలా ఉంటుంది. సో ఇక్కడ ఎంత 3 ఇంచుల వరకు అయితే మార్కింగ్ వేసుకుందాం. 3 ఇంచులు మార్కింగ్ వేసాను. ఖర్చు కావాలి కదా దీనికి మనకి ఫ్రంట్ పార్ట్కి, అందుకు కిందకి మార్కింగ్ వేసుకున్నాను. ఖర్చుకి మార్కింగ్ కావాలంటే ఫ్రంట్ పార్ట్లో కిందకి మార్కింగ్ వేసుకోవాలి. కుట్టిన తర్వాత 3 ఇంచులు వస్తుంది అనమాట. ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుని కిందకి కట్ చేసేసేయండి. ఇలాగా నీట్గా కట్ చేసేయండి. చూడండి 3 ఇంచులు వచ్చింది మొత్తానికి. అయిపోయిందండి. ఇలా కట్ చేసేయండి. కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం షే బెల్ట్ పొడుగు వచ్చేసి ఒక 11.5 వరకు తీసుకోవచ్చు.
11.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలాగా ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత పొడుగు వచ్చేసి నేను ఎంత తీసుకుంటున్నాను, 11 ఇంచులు, 11.5, 11 తీసుకోవచ్చు. నేను 11 ఇంచులు తీసుకుంటున్నాను. స్ట్రైట్గా లైన్ వేస్తున్నాను. ఇక్కడ ఒక 3 ఇంచుల దాకా తీసుకున్నాను. ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర ఎంత వచ్చింది, 1/2 ఇంచ్ వదిలేసి చెక్ చేసుకోండి. 3 మీద 2 గీతలు వచ్చింది. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకుని చూసుకోండి. ఇలాగా పాతకు 3 వచ్చింది. ఇలా షేప్ ఇచ్చేసేయండి. అంతే, ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం. చూడండి, ఇలాగా. మీ దగ్గర ఇంకో క్లాత్ ఉందనుకోండి, దీన్ని ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇక్కడ కూడా కట్ చేసేయండి. ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. అసలు ఎన్ని బ్లౌజులు కట్ చేసినా కూడా ఈ మెథడ్లో విసుగు అనేది రాదండి. చాలా ఈజీగా ఉంటుంది. అసలు మీరు ఒక్కసారి ట్రై చేయండి, మనసు పెట్టి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎన్ని బ్లౌజులైనా కట్ చేసేయచ్చు. పెద్దగా కొలతలు అవసరం లేదు, పెద్ద కొలతలు అవసరం లేదు. భుజాల జారవు, ఫ్రంట్ పార్ట్ హైట్ కరెక్ట్గా వస్తుంది, వాళ్ళు అడిగిన షేప్ వస్తుంది, అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి అన్నమాట ఈ మెథడ్లో కానీ కట్ చేశారంటే. సో ఇప్పుడు హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ దగ్గర మనకి ఒరిజినల్ క్లాత్కి ఎలాంటి జాయింట్లు పడవు, కానీ లైనింగ్ క్లాత్కి పడతాయి. చూడండి, సైడ్కి ఎక్కువే ఉంది కదా. సో ఇలా కట్ చేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి మెయిన్ క్లాత్, ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ వైపుకి మన బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ కూడా వేసేసుకోవాలి. ఇలాగ వేసేసుకుని ఫ్రంట్ పార్ట్ ఏమో క్రాస్గా వేసుకోండి. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్, తర్వాత షేప్ బెల్ట్ వేసేసేయండి. ఇలాగ షేప్ బెల్ట్. చూసుకోవాలన్నమాట, క్లాత్ ఉంది కదా అని చెప్పేసి వేస్ట్ చేయకూడదు. కొంచెం స్లోగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకునే కట్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. షేప్ బెల్ట్ కూడా కట్ చేసాను. హ్యాండ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకుంటామే ఇలాగా. దీని వైపు కూడా అంతే. అయిపోయిందండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేయండి, ఓకేనా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా ఈ మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం విసుగు రాదండి, చాలా ఫాస్ట్గా మనం కట్ చేసేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.